కిరణ్ గణపతి సహాయం 4వ రోజు గణేష్ చతుర్థి 4వ రోజు ఉదయం కిరణ్ నిద్రలేచి నిన్న అన్వితకు సహాయం చేసిన ఆనందాన్ని గుర్తుచేసుకున్నాడు. అతని మనసులో ఏదో కొత్త పని చేయాలనే ఉత్సాహం నిండి ఉంది. అమ్మా, ఈరోజు మనం ఇంకేమైనా మంచి పని చేయగలమా అని కిరణ్ తన అమ్మను అడిగాడు. అమ్మ అతని ఉత్సాహాన్ని చూసి మురిసిపోయింది. ఖచ్చితంగా కిరణ్, ఈరోజు మనం మార్కెట్కి వెళ్దాం, అక్కడ ఎవరికైనా సహాయం దొరుకుతుందేమో చూద్దాం అంది. కిరణ్ తన అమ్మతో కలిసి మార్కెట్కి వెళ్లాడు. అక్కడ చాలామంది జనమున్నారు. పండ్లు, కూరగాయల దుకాణాల మధ్య నడుస్తుండగా ఒక వృద్ధుడు గోపాల్ తాత బరువైన సంచులతో ఇబ్బంది పడుతూ కనిపించాడు. కిరణ్ వెంటనే గోపాల్ తాత దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళి, తాతా, నేను మీకు సహాయం చేయగలను. ఈ సంచులను మోయడానికి నేను మీకు సహాయం చేస్తాను అని అన్నాడు. గోపాల్ తాత చిరునవ్వుతో, ఓ చిన్నారి మిత్రమా, నువ్వు నిజంగా సహాయం చేస్తావా అని అడిగాడు. కిరణ్ సంతోషంగా తల ఊపాడు. కిరణ్, గోపాల్ తాత కలిసి సంచులను మోసుకుంటూ నడవడం మొదలుపెట్టారు. వారు గోపాల్ తాత ఇంటికి చేరుకున్నారు. చాలా ధన్యవాదాలు కిరణ్, నువ్వు లేకపోతే ఈ బరువును మోయడం నాకు చాలా కష్టమయ్యేది అని గోపాల్ తాత కృతజ్ఞతగా చెప్పాడు. గోపాల్ తాత లోపలికి వెళ్లి కొన్ని లడ్డూలు తెచ్చి కిరణ్కిచ్చాడు. ఇవి నీకు బహుమతి, నా సహాయానికి అన్నాడు. కిరణ్ చిరునవ్వుతో, ధన్యవాదాలు తాతా, కాని నాకు బహుమతి వద్దు, మీకు సహాయం చేయడమే నాకు పెద్ద బహుమతి అని చెప్పాడు. కిరణ్ తన అమ్మతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని మనసు ఆనందంతో నిండిపోయింది. చిన్న చిన్న సహాయాలు కూడా ఎంత పెద్ద ఆనందాన్ని ఇస్తాయో అతనికి మళ్లీ అర్థమైంది. కిరణ్ తన ఇంటిలో ఉన్న గణపతి విగ్రహం వైపు చూశాడు. గణపతి పండుగ అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడం, ప్రేమను పంచడం అని అతను గ్రహించాడు.